నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు సీఎం కేసీఆర్ రైతులతో వ్యాపారం చేస్తున్నారన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తుగా మారారని మండిపాటు కీసర మండలంలో రేవ్ పార్టీని భగ్నం చేసిన రాచకొండ పోలీసులు 6 మంది యువతులతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని హైయర్ ఎడ్యుకేషన్ ను ముట్టడించిన ఏబీవీపీ మంత్రి మల్లారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ హుజూర్ నగర్ లోని నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసుల దాడులు 25 బస్తాల గుట్కా ఖైనీ స్వాధీనం ఒకరిని అరెస్ట్ నారాయణపేటలో కొలువులు తీరిన మార్కెట్ కమిటీ పాలక మండలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దినాభివృద్ధి చెందుతుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి డీటెయిల్స్లోకి వెళ్దాం. రైతులతో సీఎం కేసీఆర్ వ్యాపారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిన్నటి వరకు రైతులకు మద్దతు తెలిపి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తుగా మారారని మండిపడ్డారు. రైతులే పంట అమ్ముకోవాలని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల నడ్డి విరిచేలా మోదీ దుర్గారపు ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సమస్య చాలా గంభీరమైనది సోదరా. ఈరోజు దేశమే పెద్ద క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ దేశ ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం. ఈ దేశానికి వెన్నెముక రైతు. జై జవాన్ జై కిసాన్ అని నినదించిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు ఈ రోజు ఆవిర్భావ రోజు. 136 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పుట్టి ఈ దేశంలో. ఆనాడు దేశంలో వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని, అట్లాగే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఇక్కడికి వచ్చి పాలన చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వ్యాపారస్తులను ఈ దేశం నుంచి తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలని చెప్పి గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉంది. ఎందుకనంటే ఈ దేశానికి వెన్నెముకగా మనం అందరం పిలిచేటువంటి రైతు, ఆయన పండించినటువంటి పంట, ఆయన భవిష్యత్ అంతా కూడా ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాతీ వ్యాపారస్తుల చేతుల్లో వీళ్ళందరి జీవితాన్ని పణంగా పెట్టినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ చట్టాల వల్ల రైతులు పండించినటువంటి పంట పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పోయి, అట్లాగే కార్పొరేట్ అగ్రికల్చర్ వచ్చి రైతుల భవిష్యత్ అంతా కూడా అదాని అంబానీ లాంటి పెద్దల చేతుల్లో పోతే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా నడు విరిగి కుప్పగూలిపోతే చివరికి ఈ దేశమే కూలిపోతుంది. కాబట్టి అటువంటి చట్టాలు ఈ దేశంలో రావటానికి వీల్లేదని చెప్పి భారత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మిగతా 18 పార్టీల్ని కలుపుకొని చట్టాలకు వ్యతిరేకంగా నినదించినప్పటికి కూడా సిగ్గులేని నరేంద్ర మోడీ ఈ రోజు ఈ దేశంలో చట్టాలను తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల చేతుల్లోకి భారతదేశ వ్యవసాయ రంగాన్ని పెట్టబోతున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని ఖండించడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇతర పార్టీల నాయకులు జెండాలు తీసుకొని. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారుతుందా? రోజుకో మలుపు తిరుగుతుంది. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్ కు, ఆప్షన్ కమిషనర్ కు మధ్య విభేదాలతో ఒకరిపై ఒకరు కలెక్టర్ ఫిర్యాదులిస్తూ అవినీతి జరిగింది అంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. మరి నిజంగానే అవినీతి జరిగిందా? ఎలా జరిగింది? ఎవరు చేశారు అనేది ఆదిపట్లలో శీతాకాలంలో కూడా హీట్ పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నుండి ఆగస్టు 2వ తేదీన 2018 ఆదిభట్ల కొంగర కలన్
పటేల్గూడ, రామదాస్పల్లి, బొంగళూరు గ్రామాలను కలుపుకొని ఆదిపట్ల మున్సిపాలిటీగా 15 వార్డులుగా విభజించారు. 2019 జరిగిన మున్సిపల్ ఎన్నికలో టీఆర్ఎస్ 6, బీజేపీ 1, కాంగ్రెస్ 8 వార్డులుగా ఎన్నుకోబడ్డారు. తర్వాత చైర్పర్సన్గా ఎన్నుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఇరు పార్టీల మాటల తూటల మధ్య ముగ్గురు ఎక్స్ అఫిషియల్ ఓట్ల ద్వారా కొంగరాకన్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కొత్త ఆర్థిక గౌడ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఫిర్యాయించి టీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్మన్ కావడం ఆ రోజుల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల నుండి మున్సిపాలిటీలో కౌన్సిలర్, కమిషనర్ సహకరించడం లేదు అంటూ కొన్ని సందర్భాలలో చైర్పర్సన్ హార్దిక బహిరంగంగానే చెప్పుకుంటూ వచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి, మా కౌన్సిల్ ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు మా యొక్క సమస్యలను, మా యొక్క ఇబ్బందులను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇవన్నీ వివరిస్తూ కలెక్టర్ గారికి మేము గతంలో ఒక వారం రోజుల కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం పట్ల ఇప్పుడు డిపిఓ గారు కమిటీ ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చారు. ఆ ఎంక్వైరీలో మేము వాస్తవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మున్సిపల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని మీటింగ్లు పెట్టారు, అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని సిఆర్లు అయినాయి, ఎందుకు ఈ పనులు ఆపుతున్నారు, ఇవన్నీ మేము వివరంగా చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ వాళ్ళు సంబంధిత పై అధికారులకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ఇందాక ఎంక్వైరీ కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మాకు. ఈ కార్యక్రమంలో వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న సమస్యలను మేము చెప్తా ఉంటుంటే, అడుగుతూ ఉంటుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేయడానికి పార్టీ మారడం జరిగింది. అంతకు మించి వాళ్ళకు ఇంకో వేరే ఇది ఉండకపోవచ్చు. మేము మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. మేము అడుగుతున్నాము, ఏదైనా సమస్య, ప్రజా సమస్య మీద అడిగినాము, అడిగితే సమాధానం లేదు. ఏదంటే మా మీటింగ్ కూడా కరెక్ట్గా జరగడం లేదు కాబట్టి మేము కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఒక మీటింగ్ కూడా జరగలేదు. అందుకే మేము కలెక్టర్కి పై కౌన్సిలర్, కో ఆప్షన్ మెంబర్ తిరుగుబాటు చేశారు. కౌన్సిలర్పై అధికారి వ్యవహారాలలో జోక్యం చేసుకుని బూతులు తిడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తూ తీర్మానం అయిన పనులను చేయకుండా అడ్డుకుంటున్నారని 14 మంది కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్ 6 అందరూ కలిసి జిల్లా కలెక్టర్ను, సిడిఎంఎంలకు ఈ నెల 16, 17 తేదీల్లో చైర్పర్సన్ పై ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ కొత్త ఆర్థిక భర్త ప్రవీణ్ వ్యవహారాలపై విచారణ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. కౌన్సిలర్లకు, కో ఆప్షన్ మెంబర్స్ కు లేక మెమోలు జారీ చేసి తప్పకుండా హాజరు కావాలని కమిషనర్ కోరారు. విచారణ జరిగిందని కౌన్సిలర్లు చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని, వారు చేసిన అవినీతి, వారు మాపై చేసిన ఆరోపణలు, చైర్పర్సన్ భర్త చేసిన అన్ని పనులు త్వరలో బయటపడతాయని చెప్పారు. నిన్న ఆదిపట్ల మున్సిపాలిటీ డీఎస్పీఓ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. చైర్పర్సన్, హార్దిక కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్తో సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేశారు. విచారణ పూర్తి అయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన ఫిర్యాదుకు సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేస్తామని, వారు చెప్పిన వివరాలు పూర్తిగా రికార్డ్ చేస్తామని, చైర్పర్సన్, కౌన్సిలర్ల నుండి పూర్తి సమాచారం సేకరించమన్నారు. వివరాలు అన్ని కలెక్టర్కు ఇస్తామని విచారణ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. With the help of records, ఏవైతే మన మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్ ఉందో వెరిఫై చేసి మా యొక్క ఫైండింగ్స్ ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ అపాయింట్ చేశారో అడిషనల్ కలెక్టర్ గారికి, వారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ అడిషనల్ కలెక్టర్ ఏ యాక్షన్ తీసుకుంటారో సాటిస్ఫాక్టరీ ప్రకారం దాని ప్రకారం నెక్స్ట్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆఫ్ హస్బెండ్ ఎక్కువ ఉన్నది అని చెప్పి ఆరోపణ, మెయిన్ ఇన్సిడెన్స్ అది ఉంది. దాని మీదనే యాక్చువల్ ఎంక్వైరీ ఉంది. అందులో దాని ప్రకారం యాజ్ ఎ చైర్పర్సన్ గా నా పన్ను నాకు ఇష్టపెట్టేసేది, నా పని నేను చేసుకుంటూ పోతాను. ఒకరు పెత్తనాలు వద్దు. కమిషనర్ మీకు వరకు పడడం వల్లనే మీ పార్టీ పడడం అంటే నా దగ్గర ఆమె క్వశ్చన్ చేసినందుకు ఆమె పడతలేదు. ఆమె కరెక్ట్ ఉంది. ఒకవేళ ఆమె కరెక్ట్ చేసిన తప్పు చేయను. ఆమెకి నేను అడిగిన ఫైల్స్ కానీ, నేను అడిగింది ఏదైనా కానీ ఇవ్వడానికి ఆమెకి ఇబ్బంది ఏమి.
చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరం వచ్చినాము. మా ముందు ఏం ఆ రోజు వచ్చింది ప్రతీక్ జైన్ సార్ ఆఫీస్ లో వచ్చినప్పుడు చేసి వాళ్ళు రిమూవ్ చేసేసారు. ఇద్దరు రిమూవ్ అని కూడా వచ్చింది కదా. మరి ఎట్లా విధుల్లోకి ఎందుకు తీసుకున్నాం? ఎట్లా తీసుకున్నాం అమ్మా? ఆర్డర్ కాపీ నాకు ఇవ్వండి ఇస్తలేదా? ఎంతమంది మేడం వాళ్ళు? ఇద్దరు. సరే నువ్వు తీసుకున్నావు కదా సరే సార్ రిమూవ్ చేసిండ్రు తీసుకున్న వాళ్ళు ఏదో చెప్తుంది దాంట్లో. సరే రైటింగ్ లో ఉంటది కదా, నువ్వు రైటింగ్ లో ఏదైతే తీసుకొని ఇక్కడ ఇది అదే నాకు చూపి. నేనేం నా ఇంటికి తీసుకోతా అంటే నేనేం చేస్తా అంటే నాకు చూపి ఒకసారి చూపిస్తలేదు. నేను అదే అడుగుతున్నా. నేనేం తప్పుగా అడుగుతున్నా. నేను నా రైట్స్ నేను నిర్వహిస్తున్నా. నేను నాకు ఇస్తలేదా? ఇంకా పాత పర్మిషన్లు ఇవ్వడము అప్పటివి అన్ని నడుస్తున్నాయి ఇక్కడ. ఆదిపట్ల మున్సిపాలిటీలో విచారణ జరుగుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆదిపట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గత మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఆర్థిక ప్రవీణ్ గౌడ్. కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల సమయంలో చక్రం తిప్పిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆమెను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి చైర్పర్సన్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె సొంత గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆదిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఇబ్రహీంపట్నంలో ఆదిపట్ల మున్సిపాలిటీ కీలకంగా చెప్పవచ్చు. టీఎస్సీ, టాటా ఎయిర్పోర్ట్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల ఆదిపట్ల పరిసర ప్రాంతాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇక సొంత గూటికి చేరిన సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో కనీస మర్యాద లేదని వాపోయారు. చైర్పర్సన్ చైర్కు కూడా టీఆర్ఎస్ సభ్యులు గాని అధికారులు కూడా విలువలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలువ లేని దగ్గర ఇమడలేకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. గత కొంతకాలంగా చైర్మన్ కు కమిషనర్ మధ్య దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మున్సిపాలిటీలో అవినీతి జారుకుంది అని అలా ప్రశ్నించేందుకు నన్ను టార్గెట్ చేశారని అన్నారు. కమిషనర్ నేను కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ విషయం పై పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యే నుండి స్పందన లేదని వాపోయారు. హుజూర్నగర్లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రహీం అనే వ్యక్తి మజీద్ కాంప్లెక్స్ నందు కలింపాన్ మెటీరియల్ షాప్లో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు మరియు పొగాకు ప్యాకెట్లు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో అతని షాప్పై రైడ్ చేసి సుమారు 3.5 లక్షల రూపాయల విలువ గల 25 బస్తాలు నిషేధిత గుట్కా మరియు పొగాకు ప్యాకెట్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని సిఐ రాఘవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరెడ్డి పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. 3.5 లక్షల విలువైన నిషేధిత గుట్కాలు దొరికినాయి. వాటిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి నిషేధిత గుట్కాలు కానీ లేదా కైనీలు కానీ ఏవైనా అమ్మినట్లు ఎక్కడైనా సమాచారం తెలిసి మాకు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. అనే వ్యక్తి ఇటు గుట్కాలను కర్ణాటకలోని బీదర్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ లోకల్లో ఉన్న ఈ షాపులకు వేస్తున్నాడు. దీని నుంచి ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో అతను పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తున్నందు వల్ల పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కొడిమ్యాల మండల ప్లాస్టర్ల కమిటీని జిల్లా కమిషన్ అధ్యక్షుడు తిమేతి జయరాజ్, లాజరాజ్, విజయ్ కుమార్, ప్యాటయాది ప్రకాష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వర్లపల్లి ఏలియా, ఉపాధ్యాయుడిగా ఇజ్రాయెల్, ప్రధాన కార్యదర్శిగా శాంపాల్, జాయింట్ సెక్రటరీగా విజయ్, కోశాధికారిగా అహరోన్, సభ్యులుగా సిప్టెన్ ఎలియేషన్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏలియా మాట్లాడుతూ
కరీంనగర్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిమోతి జయరాజు గారు, అలాగే చొప్పదండి నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, గంగాధర మండలం ప్రెసిడెంట్ మరి విజయ్ కుమార్ గారు, అలాగే జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్గా లాజరస్ అను నేను ఈ యొక్క బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. మా సమక్షంలో కొడిమ్యాల మండల పాస్టర్స్ అందరూ ఈ యొక్క బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈ బాడీలో కొడిమ్యాల మండల ప్రెసిడెంట్గా పాస్టర్ పి ఏలియా గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా పాస్టర్ ఇస్రాయల్ గారు, జనరల్ సెక్రటరీగా మరి శ్యాంపాల్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్గా అహరోన్ పాస్టర్ గారు ఎన్నిక చేయబడ్డారు. వారికి మా శుభాకాంక్షలు. వారు ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకొని మండలంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకొని సమస్యలను పరిష్కరించే సదుద్దేశంతో వారు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ సమన్వయం పరుస్తూ పాస్టర్స్ను సమస్యలను అన్నింటినీ బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కలిగి మరి ఎమ్మెల్యే గారితోనూ, అలాగే జిల్లా అధికారులతోనూ, జిల్లా కమిటీతోనూ, అలాగే నియోజకవర్గ కమిటీతోనూ, మండలంలో ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులతో కలిసి వారు క్రైస్తవుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి కోసం పాటుపడాలని వారు తీర్మానించుకొని ముందుకు రావడం అభినందనీయం. వారిని అభినందిస్తున్న ఈ సందర్భంలో కాబట్టి ఈరోజు నుంచి వారికి మేము ఎలక్షన్ కమిటీగా వారిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. మేము ప్రెసిడెంట్ గారిని ఏలియా గారిని, వైస్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ గారిని, జనరల్ సెక్రటరీ శ్యాంపాల్ గారిని, అలాగే జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ అహరోన్ గారిని ఎలక్షన్ కమిటీ నుంచి మేము వారిని అధికారికంగా అందరికి వందనాలు. మరి నన్ను కొడిమ్యాల మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షునిగా మరి జిల్లా కమిటీ నుండి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ నుండి తిమోతి జయరాజు గారు, అలాగే జగిత్యాల జిల్లా నుండి లాగేష్ గారు, అలాగే నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, అలాగే గంగాధర మండలం అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నన్ను అధ్యక్షునిగా నియమించినందుకు వారికి కొడిమ్యాల మండల పాస్టర్ అసోసియేషన్ తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు కొడిమ్యాల మండలం యొక్క క్రైస్తవుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను నా వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నారాయణ నేపథ్యంలో మార్కెట్ కమిటీ పాలక మండలి కొలువు తీరింది. 67 సంవత్సరాల చరిత్ర గల నారాయణపేట మార్కెట్ కు తొలి మహిళా మార్కెట్ కమిటీ చైర్మన్ సీటును అధిరోపించిన భాస్కర్ కుమారి వెంకటరెడ్డి వైస్ చైర్మన్ గా కన్న జగదీష్ ప్రయాణం చేసి మార్కెట్ కమిటీ సభ్యుల చేత ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దినదిన అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వారి అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేశామని, రైతు రాజ్యాంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతుల గురించి ఆలోచించే నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు విఠల్ రావు ఆర్య, తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల రైతు బీమా పథకం కావచ్చు, సకాలంలో యూరియా డిఏపి మందులు కావచ్చు, సబ్సిడీ విత్తనాలు కావచ్చు, ఏ కొదవ లేకుండా ఇవాళ రైతులు వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలే కనుక, ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కనుక, చాలా మంది గ్రామీణ ప్రాంతంలో నివసించిన వాళ్ళే కనుక, మరి 2014 కన్నా ముందు
నారాయణపేట ఎట్లా ఉంది, 2014 కన్నా ముందు నారాయణపేటలో ఉన్నటువంటి గ్రామాలు ఎట్లా ఉండే, 2014 కన్నా ముందు మన వ్యవస్థ ఎట్లా ఉండే, ఈరోజు 2014 తర్వాత ఏ రకంగా ఉందో మరి నియతగలలో మనం కనుక కళ్ళారా మన కళ్ళ ముందు కనిపిస్తే కనుక ఎవరు చెప్పకపోయినా ఎవరు చెప్పినా ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తున్నారు కనుక మరి అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా అనేది మీరే ఆలోచన చేయాలి. 2014 కన్నా ముందు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కరెంట్ ఉండే. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నే శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మఖ్తల్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ కుమార్య వారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర డైరెక్టర్లు అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నూతన పాలక మండలికి నా హృదయపూర్వక శుభాకాంక్షలమ్మ. రాష్ట్ర వ్యవసాయ శాఖ తరఫున, మార్కెటింగ్ శాఖ తరఫున మీకు శుభాకాంక్షలు. మనకు రాష్ట్రంలో ఇక్కడ కనిపించేటువంటి వ్యవసాయ మార్కెట్ల లాంటివి 192 ఉన్నాయి. ఇవి కాక సబ్ యార్డ్స్ అంట, దీనికంటే కొంచెం తక్కువగా ఉండేటువంటివి అవి 87 ఉన్నాయి. రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క క్రయ విక్రయాలు ఈ మార్కెట్ యార్డులలోకి రైతులు తీసుకొని వస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య రంగారెడ్డి జిల్లా కడాల్ మండలంలో దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరగా కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీజేపీ రంగారెడ్డి జిల్లా దళిత మోర్చా కార్యదర్శి నింగయ్య యాదగిరి ఆధ్వర్యంలో కడాల్ మండలం బీజేపీ ఆధ్వర్యంలో దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కడాల్ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దోనదుల మహేష్, సాయిలాల్ నాయక్, శేఖర్ జంగం వెంకటేశ, శంకర్ నాయక్, అంజయ్య, వెంకటేష్, గోవిందపల్లి సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ధర్నా నిర్వహించడానికి గతంలో కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేసిండో, ఈ యొక్క రాష్ట్రానికి నేను కాపల కుక్కగా ఉంటానని, నేను సీఎం పదవి సేకరించను, ఒక దళితునికి సీఎం ఇస్తానన్నాడు. మరి ఈరోజు దళితుని ఏడబెట్టిండో మనందరికీ తెలుసు. ఒకవేళ దళితునికి సీఎంకి లేకపోతే నేను తలకాయ నరుకుంటా అని చెప్పినటువంటి డోక్రాబాజీ, బట్టేబాజీ మన కేసీఆర్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చేటటువంటి ఇళ్లను ఆపి, అయ్యా అల్లుడు వస్తే అత్త కాళ్ళు తగులుదాం అనేది ఏదో ఒక శుద్ధి చెప్పి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్పేసి ఉన్న ఇళ్లను రాకుండా చేసేటువంటి మూర్ఖుడు, దళిద్రుడు ఈ యొక్క కేసీఆర్ గారు. ఈరోజు కల్వకుర్తి కాన్ఫరెన్స్లో చూసుకుంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా రాలే. అదేవిధంగా దళితులను గుర్తించి పొలం లేనటువంటి వాళ్లకు 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు. ఇలా 3 ఎకరాల పొలం ఎక్కడైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. కల్వకుర్తి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి ఊరిలో 6.5 సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు జూపల్లి భాస్కర్ రావు ఆధ్వర్యంలో 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు 6.5 సంవత్సరాలు అవుతుంది. పిడిక్కడు మట్టి ఎత్తి పోసిన దాఖలా లేవు. ఈ యొక్క ప్రభుత్వం ఎంత మోసాలు చేస్తుంది హామీలు ఇచ్చి అంటే, ఇలా దళితులను ఏ విధంగా కించపరుస్తుందంటే, గతంలో సంవత్సరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో గత 1.5 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడు కోర్టులో లొంగిపోయాడు. షాబాద్ మండలం నారెడ్లగూడ గ్రామానికి చెందిన అమేనా భీమా భారత్ 1.5 సంవత్సరాల క్రితం ఓ హత్య కేసులో నిందితుడు భీమ్ భారత్ అప్పటి నుండి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్న అనంతటా తాను వచ్చి చేవెళ్ల కోర్టులో లొంగిపోవడం జరిగింది. ముద్దాయి అయిన భీమ్ భారత్ చందన వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ చేయించి చర్లపల్లి జైలుకు రిమాండ్కు పంపడం జరిగిందని సిఐడి అశోక్ తెలిపారు. మొదటి నేరస్తుడైన పామిన భీమ్ భరత్
రెసిడెన్స్ ఆఫ్ నారెడ్లగూడ విలేజ్. ఇతను గత 1.5 సంవత్సరం నుంచి అబ్స్టాండింగ్లో ఉన్నాడు. ఇతను ఈరోజు చేవెళ్ల కోర్టు నందు ఈ మర్డర్ కేసులో తనకు తానుగా లొంగిపోవడం జరిగింది. ములుగు జిల్లా జాకారం దగ్గర పత్తి మిల్లులో రైతుల పత్తిని సరైన గిట్టుబాటు ధరకు కొనడం లేదని, రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని, తమ పత్తిని కొనుగోలు చేశారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పత్తి రైతులు జాతీయ రహదారిపై ధర్నా రాసరోకో చేశారు. రైతులందరూ తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ సేవారేజ్ కార్మికులను 600 మందిని వారి విధుల నుండి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం 7 నెలల తర్వాత మళ్లీ తిరిగి వాటర్ బోర్డు అధికారులు సేవారేజీ కార్మికులను ఉద్యోగాలు ఇవ్వడంతో వారికి ఉద్యోగాలు రావడానికి కారకులైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ సేవారేజీ కార్మిక అధ్యక్షులు పి ప్రశాంత్ నిర్వహణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ బోర్డు సిబ్బంది పి సిద్ధు, చింటూ, నాగార్జున, ఇమ్రాన్ మరియు భారీ ఎత్తున సేవారేజీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాటర్ బోర్డు కార్మిక అధ్యక్షులు పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండాలని, రానున్న రోజుల్లో ప్రభుత్వ అధికారులతో మరియు రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం రానివ్వకుండా చూస్తామని అన్నారు. మాట్లాడారు కానీ దాని తర్వాత డైలీ వెళ్ళి వాళ్ళని కలవడంతో వాళ్ళు మాకు ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు, స్పందనని ఇచ్చారు. దానకిషోర్ గారు మన వాటర్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మన లోకేష్ సార్తో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ వల్ల మమ్మల్ని రిటర్న్ డ్యూటీలోకి తీసుకోవడం జరిగింది. ఆ టైంలో మాకు ఎమ్మెల్యేలు కానీ ఇంకా కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ డ్యూటీని తీసేసిన తర్వాత 2 నెలలుగా వాళ్ళు ఎంబడి వాళ్ళతో అంటే మా డ్యూటీల కోసం మేము చాలా ఫైట్ చేయడం కూడా జరిగింది. సో ఆ 2 మంత్స్ అనేది మాకు ఏదైతుందో ప్రతి ఒక్క జోన్ల నుంచి ప్రతి ఒక్క సర్కిల్ నుంచి మాకు ఒక మంచి యూనిటీ అనేది ఫామ్ అయింది. ఈ సభా మూలంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఒకటే అన్న, ఏదున్నా సరే మనం ఒక యూనిటీతో మనం ముంగడికి వెళ్తే మనకు ఈ డ్యూటీలు ఏవైతే మనకి సిచ్యుయేషన్ పరిస్థితి వచ్చిందో మనం డ్యూటీల నుంచి తీసేసినారుగా ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉంటుందని నాకు గట్టి నమ్మకం. మా డ్యూటీలు మాకు రావడానికి గల కారణం మా సిఐటి నాయకులు ఎవరైతే ముంగడికి వచ్చారో. యాక్చువల్గా మేము రోడ్ మీద పడ్డప్పుడు మాకు డ్యూటీలు పోయినప్పుడు ఎవరు కూడా మాకు ఇట్లా పోతే మంచి ఉంటుందని ఎవరు చెప్పలేదు. కానీ మన సిఐటి నాయకులు, రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ గారు కానీ, పాల్గొన్న భాస్కర్ గారు కానీ, చంద్రమోహన్ సార్ కానీ వీళ్ళు మా దగ్గరకు వచ్చి మా బాధ అర్థం చేసుకొని మీరు ఇట్లా కాదు ఇట్లా వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి మాకు ఒక వే చూపించారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనస్ఫూర్తిగా. 600 మంది కుటుంబాలు రోడ్లో పడ్డప్పుడు మేము ఎవరిని కూడా అప్రోచ్ అవ్వడం జరగలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఈ ప్రాసెస్ చేస్తున్నాం బాబు అని తప్పి ఒక నెల రోజులు మమ్మల్ని తిప్పినారు తప్ప దానికన్నా ఎక్కువేం లేదు. వాటర్ బోర్డుకి వెళ్ళినప్పుడు కూడా. బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. సీఎం కేసీఆర్ రైతులతో వ్యాపారం చేస్తున్నారన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తుగా మారారని మండిపాటు. కీసర మండలంలో రేవు పార్టీని భగ్నం చేసిన రాచకొండ పోలీసులు. 6 మంది యువతులతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడించిన ఏబీవీపీ. మంత్రి మల్లారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. హుజూర్ నగర్ లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసుల దాడులు. 25 బస్తాల గుట్కా కైని స్వాధీనం, ఒకరికి అరెస్ట్. నారాయణపేటలో కొలువు తీరిన మార్కెట్ కమిటీ పాలక మండలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనాభివృద్ధి చెందుతుందన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ఇంతటితో వార్తలు సమాప్తం. V3 న్యూస్ చూస్తున్న నమస్కారం.